వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్ వద్దే ఉన్నాము. ఈ రోజు ఇక్కడ మరి సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ కూడా జరగబోతుంది. ఇందిరా మహిళా శక్తి తరఫున కూడా మహిళా అందరికీ కూడా మహిళా సంఘాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 553 బస్సులని ఈరోజు వాళ్లకు అప్పచెప్పనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నెరవేర్చుకోబోతున్నారా అనే కోణంలో కూడా మనకు కనిపిస్తూ ఉంది. చూస్తున్నాము అన్ని జిల్లాల నుంచి కూడా అన్ని మండలాల నుంచి కూడా మొత్తము ఇక్కడ బస్సులు అక్కడి నుంచే వాళ్ళని మహిళా సంఘాల వాళ్ళని ఎవరెవరికైతే కేటాయించారో ఏ సంఘానికి కేటాయించారో ఆ సంఘం వాళ్ళందరినీ కూడా బస్సులలో ఎక్కించుకొని అక్కడి నుంచే అదే బస్సులలో వాళ్ళని తీసుకొస్తున్న తరుణాలు మనం చూస్తూ ఉన్నాము. ఇవే ఆ బస్సులు మరి కనిపిస్తూ ఉన్నాయి కదా మనకి. ఈ బస్సులే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము మహిళా సంఘాలకు ఇస్తున్నటువంటి బస్సులు అనేది కూడా తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్క మండలం నుంచి కూడా మొత్తం 553 బస్సులు అయితే ఇప్పుడు కేటాయిస్తూ ఉన్నారు. మిగతావి రెండో విడతలో కూడా జారీ చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మనకు కనిపిస్తూ ఉంది ఇందిరా నారీ శక్తి, మహిళా నారీ శక్తి అని, ఇందిరమ్మ మహిళా నారీ శక్తి అని కూడా బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి బస్సుకు కూడా. అక్కడ చూడండి ఇందిరా మహిళా శక్తి. మరి ఆ బస్సులకి మొత్తము ఫ్లెక్సీలు కట్టి బ్యానర్లను కట్టి అమర్చి మహిళలందరినీ కూడా అందులో తీసుకొని రావడం అంటూ జరుగుతూ ఉంది. అలాంటిది ఇక్కడ భారీ బందోబస్తుతో ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లా నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి కూడా ఇక్కడికి మహిళా సంఘాలన్నీ కూడా రావడం జరిగింది. మరి ఆ మహిళా సంఘాల చేతికి రేవంత్ రెడ్డి అప్పజెప్పబోతున్నారు కాబట్టి మళ్ళీ ఆయన ఇచ్చిన హామీల్లో ఇదొక హామీని నెరవేర్చుకోబోతున్నారు అనేది తెలుస్తూ ఉంది. ఒక్కొక్క హామీని ఒక్కొక్క విధంగా కూడా నెరవేరుస్తూ ఉన్నారు అనేది చెప్పుకోవచ్చు. మరి ఈ మహిళా సంఘాలకు అప్పచెప్పబోతున్న ఈ బస్సులను దృష్టిలో పెట్టుకుంటే ఈ బస్సులు మహిళా సంఘాలలో మళ్ళీ రెంట్కి నడుపుకోవచ్చు అనే, అంటే టెండర్ మీద వాళ్ళు రెంట్కి నడుపుకోవచ్చు అనే విధంగా వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఉన్నారు మహిళా సంఘాలకి. ఇగో ఇక్కడ మహిళా సంఘాలు ఉన్నారు, కొంతమంది అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏ ఊరు నుంచి వచ్చారు? మేము సైదాబాద్. అంటే మీకు అలాట్మెంట్ అయింది బస్ అని చెప్పారా? అయ్యిందని చెప్పి సీఎం సార్ చూద్దామని మాట్లాడదామని వచ్చినాం. ఏం మాట్లాడతారు సీఎం సార్ మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడుగా ఇవ్వాలని, మళ్ళీ మా గ్రూపులలో లోన్లు తొందరగా ఇచ్చి వాటికి వడ్డీ కూడా ఇవ్వాలని, వడ్డీ ఇవ్వాలని, మాకు నల్లలు లేవు, ఆ నల్లలు కూడా వేపియాలని, మంచినీళ్ళ నల్లలు లేవు వేపియాలని. సైదాబాద్ నుంచి. మేము కూడా సైదాబాద్ నుంచి వచ్చాం. రేవంత్ సీఎం అని అంటే నాకు చాలా ఇష్టం. సైదాబాద్ నుంచి వచ్చినాం. మాకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం వచ్చినాం. అంతే. ఈ మాట చెప్తావా మరి? అన్న మీరంటే నాకు ఇష్టం 100%కి 200% చెప్తా. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతాప్ సింగ్ గారు డబుల్ బెడ్రూమ్ నుంచి మేడం. ప్రతాప్ సింగ్ గారు. ఓకే, మహిళా సంఘాల వల్ల మీరు? అవును మేడం. మీకే బస్ అలాట్మెంట్ అయిందని చెప్పారు. అయింది. ఏం చేస్తారు ఆ బస్ ఇస్తే? బస్ అక్కడ అలాట్ ఆల్రెడీ కాదు, మీకు మహిళా సంఘాలకు బస్సులు ఇస్తున్నారు ఈ రోజున. ఆ బస్సుల్ని మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాం, అన్నిటికీ వాడుకోవాలి కదా మేడం. రెంట్కి నడిపించుకుంటారా? రెంట్కి వద్దు, మనకు మన ప్రజల కోసం ఇచ్చారు కాబట్టి ప్రజల కోసం వాడుకోవాలి. రెంట్కి ఇచ్చుకుంటే ఎట్లా మేడం? మరి ముఖ్యమంత్రితో ఏం చెప్తామని వచ్చారు? మేము ఇండ్లు కావాలని అడుగుదామని వచ్చినాం. డబుల్ బెడ్రూమ్లు కావాలి, సన్న బియ్యం కావాలి, మాకు కరెంటు ఉచితం కావాలి అని వచ్చినాం. ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని అడుగుతున్నాం. మేడం, అందరికి ప్రతి ఒక్కరికి జీతాలు వేస్తుండే కానీ జిహెచ్ఎంసీ వాళ్ళని అయితే అసలు పట్టించుకోవడం లేదు. కేసీఆర్ కట్టించిన ఇండ్లే ఆయన అలౌడ్ చేసిండు, ఆయన ఏం సొంతగా ఏం కట్టియలేదు. మరి జిహెచ్ అందరు ప్రతి ఒక్కరికి వేస్తుండు జీతాలు. ఆర్టీసీ వాళ్ళకి ఎవరికైనా జీతాలు వేస్తుడు. మేము జిహెచ్ఎంసీ వాళ్ళని అయితే ఆయన వచ్చి నుంచి కేసీఆర్ పెంచిపోయిన జీతం మాకు ఇంతవరకు మాకు 1 రూపాయి కూడా పెంచలేదు. మా అంత ఎట్టి కష్టం ఎవరిది ఉండనే ఉండదు. మేము హైదరాబాద్ నుంచే వచ్చినాం. సైదాబాద్ కాజాబాగ్ కాలనీలో మేము గుడిసెలు వేసుకొని 30 ఏళ్ళు అవుతుంది.
మాకు పట్టాలు ఇవ్వమని చెప్పు మేడం ప్లీజ్ సీఎం సార్కు. మరి సీఎం సార్నే కలుద్దామని వచ్చినావు కదా, అడగాలి ఇక మీరే. అంటే సార్ స్టేజ్ మీదకి రానియరు కదా, అందుకని ఇలా అవకాశం కల్పించింది కదా, మరి వెళ్ళాలి కదా మీరు. పట్టాలు ఇచ్చి మాకు నల్లలేస్తే సార్ని అయితే జీవితాంతం మైకులు ఇస్తారు, మైకులా రేవంత్ అన్న అని పిలువు. పిలుస్తా. మళ్ళీ కాజబాకాలనే మాకు పట్టాలు ఇవ్వాలి, నల్లలు వేపియాలి. సార్ని మాత్రం మా పిల్లలు అందరు జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం. ఇల్లు లేదు మేడం, ఏ ఊరు? మా హైదరాబాద్ మేడం. ఇల్లు లేదు, ఏం లేదు, కిరాయికుంటాం మేడం మేము. ఇల్లు కావాలి మాకు, ముందు ఇందిరమ్మ ఇల్లు కావాలి, పింఛన్ పైసలు కావాలి. ఒంటరి మహిళలం పింఛన్ పైసలు లేదు, ఆ పైసలు కావాలి. అదే అవి ఇది వస్తే మాకు అందుబాటులో ఉంటుంది, అదే అంతే. మాకు ఫ్రీ బస్ ఇస్తున్నారు మేడం. ఇప్పుడు బస్సు మా మండలానికి ఒక బస్సు శాంక్షన్ అయింది, ఆ బస్సు ఓపెనింగ్ వచ్చి వచ్చినాం మేడం. ఆ బస్సుని ఎట్లా నడిపిద్దామని ఇట్లా మా మండల సమైక్యకి వెళ్ళి 70 లక్షలు డిపో పెట్టి అందులోకెళ్ళి ఆదాయం వస్తే మా మండలానికి ఇస్తే మేము దాన్ని రొటేషన్ చేసుకొని మిత్రులకు ఇసుకొని చేద్దాం అనుకుంటున్నాం. మంచి ఆలోచన చేస్తారు. మరి ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఏం చేస్తున్నారు? ఇందిరమ్మ పేదోళ్ళని గుర్తించి, ఇందిరమ్మ వాళ్ళకు ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు, స్థలం లేని వాళ్ళని గుర్తించి, పేద మహిళలను గుర్తించి వాళ్ళు ఇల్లు కట్టించే ఉద్దేశమే మహిళలు. మంచి పని. చాలా వరకు కూడా చాలా మంది మరి మాకు బస్సులు ఇచ్చారు, అది సంతోషమే. కాకపోతే చాలా మంది కూడా ఇంకా అన్ని పథకాలు నెరవేరిస్తే బాగుంటది అని అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుండి. హైదరాబాద్ నుంచి. మీ మహిళా సంఘానికి బస్ అలాట్మెంట్ చేశారా? ఓకే, ఇంకా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎలా అనిపిస్తుంది? బస్సు ఇచ్చారు కదా మహిళా సంఘాలకి, బస్సులను అలాట్మెంట్ చేశారు గవర్నమెంట్ అయితే, దీన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారు? ఎట్లా ఉంటుంది? ఏం ఉపయోగించుకుంటామమ్మా, మాకైతే ఏం లేదు. రావాలి, మీటింగ్ వినాలి, పోవాలి తప్పితే ఏమీ లేదు. అంతే. సంఘానికి ఏమి ఇవ్వలేరు. ఇప్పుడు మీటింగ్ ఉంది కాబట్టి ఇస్తారు అంతే, తర్వాత ఏం లేదు. తర్వాత ఎవరికి అవి ఏం లేదు, అంతే. మళ్ళీ మాకు ఇక్కడ ఉందని బస్సు ఇప్పుడు మీటింగ్ కాబట్టి పెట్టిరు, తర్వాత ఏముండదు. అంటే ఏ సంఘానికి అయితే బస్సు ఇస్తున్నారో ఆ సంఘం మళ్ళీ గవర్నమెంట్కే రెంట్కి ఇచ్చుకొని నడుపుకోవచ్చు అని అంటున్నారు. మాకు లేదండి, ఊర్లో పొంటి ఉండొచ్చు, కానీ సిటీ వాళ్ళకైతే అట్లాంటిది ఏం లేదు. లేదు, అంతే. మీరు లేరా ఈ డాక్రాలో? ఉన్నామండి, గ్రూప్ ఉండేపటికి వచ్చినాం కదా, చూడాలి. మరి ఏ ఊరు నుంచి వచ్చిరమ్మా? సింగారం అమ్మ. సింగారం. మాట సింగారమా? జార సింగారం. ఓకే, మీకు బస్సులు ఇస్తామని చెప్పిరా? చెప్పారు. ఏం చేస్తారా బస్సు? ఏం చేస్తాము, మాకు మీటింగ్ లకు ఉండాలి కదమ్మా. ఇంకా ఏమన్నా అడుగుదాం అనుకుంటున్నారు? ఏం ఆడతాము, బస్సులు ఇల్లు కావాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి, అట్లా. ఇంకా మహిళా సంఘాలకు ఏమన్నా రుణం లేని, అంటే వడ్డీ లేని వడ్డీ లేని రుణాలు రావట్లేదు, రావాలి. మహాలక్ష్మి పథకాలు కూడా రావాలి మాకు, ఇందిరమ్మ ఇండ్లు కూడా రావాలి. రాలేదు ఇప్పటి వరకు కూడా ఇంకా రాలేదు. మహిళలు 1500 వేస్తా అన్నాడు, వేసిండా? గెలిచినాక గెలిచేదాకా అట్లా ఇస్తలేడు, ఇట్లా ఇస్తలేడు, ఎట్లా ఇస్తలేడా? మరి ఎట్లా? ఈ రోజు ఏమన్నా అడుగుతారా మరి? ఏం అడుగుతాం, ఇంత జనములు ఏమని అడుగుతాం ఆయన? మనం ఇస్తే మాట్లాడతాం. ఆడ లేడీస్కి వేస్తానన్నాడు, అప్పుడు వేస్తానంటేనే అందరూ గెలిపించినాక ఇప్పుడు ఏం వేస్తారు? ఎవరు వేస్తుండా? ముఖ్యమంత్రి గారిని ఈ రోజు కలవనీకి వచ్చిరీడ, ఆయన మాట్లాడతాడు, మీ అందరికి మైకులు ఇస్తారు. ఆయన అడగాలంటే ఏం అడుగుదాం? బస్సులు ఇచ్చే, ఇప్పుడు బస్సు నడిపించుకుంటుంటివి, వడ్డీ లేని రుణాలు ఇచ్చే, అన్ని ఇచ్చిండు, ఫ్రీ బస్ ఇచ్చిండు. ఇంకేం అడగాలి మరి మేము రేవంత్ రెడ్డి? ఎట్లా అనిపిస్తుంది? బస్సులు ఇస్తున్నారు మహిళా సంఘాలకి, మరి ఎట్లా అనిపిస్తుంది? మాకు సంతోషం అనిపిస్తుంది. మహిళా సంఘాలకి ఇంకా ఏమన్నా ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? అనుకుంటాం, మరి చేయకపోతే ఎట్లా? ఏం కావాలనుకుంటున్నారు? ఇంకా ఏం ఏర్పాటు చేయాలి మహిళా సంఘాలకి? ఏమేమైతే బాగుంటది అనుకుంటున్నారు? అన్ని సౌకర్యం మంచిగా ఉండాలని కోరుతున్నాం. మరి ఇప్పుడు ఇంకా మరి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారా? వస్తున్నాయి కానీ కొన్ని రాకొచ్చినాయి, కాలేవు. లోన్ మాఫీ కాలేవు, కొంతమంది కాలేవు, కొంతమందికి అయినాయి. రైతు బంధు కూడా వడకొచ్చింది. వీటి గురించి కూడా మరి మాట్లాడతారా ఈ రోజు? మాట్లాడతాం. రైతు బంధు వడకొచ్చింది, మాట్లాడండి. రైతు బంధు వచ్చింది, మాపోయింది. మంచిని ఇస్తున్నాడు, మంచిని చేస్తున్నాడు, మందు గురించి చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మరపల్లి. ఓకే, మహిళా సంఘాలకు మరి ఇప్పుడు బస్సులు కూడా ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇస్తున్నారు బస్సులు, మంచిగా అనిపిస్తుంది, బాగుంది. ఇంకా ఏమన్నా కావాలనుకుంటున్నారా మహిళా సంఘాలకి? మహిళా సంఘాలు పావులొడ్డి గురించి వచ్చినాం. వడ్డీ లేకుండానే రుణాలు ఇవ్వాలి మాకు గ్రూప్,
బస్సు వచ్చింది మాకు. చెప్పమ్మా. ఇల్లు లేవు మాకు, అవి లేవు. ఇల్లు లేవు, ఆవు ఇంకా రాలే. రాలేవు. ఏమన్నారు? మాకు లేనే లేవు. కూలి చేసుకుని బతుకుతాం మేము. అడుగుతున్నారా మరి మీరు ఇప్పుడు? అడిగితే వస్తా అంటారు కానీ ఇయ్యరు. వచ్చిండ్రు. ఏం చెప్తున్నారు మరి? మహిళా సంఘాలకి ఇట్లా బస్సులు ఇచ్చుడు మంచిదా, లేకుంటే లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చుడు మంచిదా అంటారా? ఇక అన్ని ఇవ్వాలి. ఇంకా ఎటువంటి సౌకర్యాలు ఇస్తే బాగుంటది అనుకుంటున్నారు? రుణమాఫీ చేయాలి. మాకు కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో చేస్తున్నారు, ఇక్కడ హైదరాబాద్ వాళ్ళ కూడా చేయాలి. చేయాలి. మాకు కూడా ఏమైనా బిజినెస్ పెట్టుకుంటామంటే లోన్స్ ఇవ్వాలి. ఇప్పటికైతే ఇక్కడ బాగానే ఉంది, ఇంట్రెస్ట్ లేదు కదా, ఇంట్రెస్ట్ లేకుండా ఇవ్వాలి. అంత బాగానే ఉంది అంటే వడ్డీ లేకుండా రుణాలు కావాలి అనుకుంటున్నారు. అంతా బాగుంది. ఇక్కడ చూస్తే మరి ఫ్రీ బస్సులు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మహిళా సంఘాలకి గ్రూప్కి ఒక బస్సు లాగా కేటాయిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ బస్సులని మీరు ఎలా ఉపయోగించుకోవాలి? ఇప్పుడు గ్రూప్కి ఒక బస్ అన్నట్టు మాకు ఇప్పుడు వచ్చినాం, సమైక్యకి ఇచ్చారు మేడం. సమైక్యకి ఇచ్చారు. ఇలానే మేము ఇప్పుడే ఇలా వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రోజు నడపడానికి డిపోలో ఇస్తున్నారు కదా మేడం. ఇవి డిపోలో ఇచ్చేసేసి వాళ్ళు కూడా పేమెంట్ చేస్తున్నారు. దీనికి లేడీస్ కండక్టర్ అని వీళ్ళే లేడీస్ని పెడదామని అనుకుంటున్నాం. ఎస్హెచ్ఎస్ నుంచి డ్రైవింగ్ మొత్తం ఉపాధి అవకాశాలు అనేటివి వస్తాయి కదా. మళ్ళీ మీ సంఘాలకే మేము ఇవ్వాలనుకుంటున్నాం. ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా సీఎం గారికి? ఇంకేమీ లేదు. కాకపోతే ఏంటంటే రుణం అనేది మాఫీ అన్నారు కదా, వడ్డీలు చాలా మందికి రాలేదు. ఆ వడ్డీ అనేది వస్తే చాలా మంది హ్యాపీగా ఉంటారు. కొన్ని పెండింగ్ ఉన్నాయి అన్నమాట. ఆ పెండింగ్ కొంచెం క్లియర్ చేసేస్తే హ్యాపీ అయితే. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఓకే ఉంది, కానీ హైదరాబాద్లో ఇప్పటి వరకు కాలేదు. అది కొంచెం ఫోకస్ చేసి సీఎం సార్ గారు అది మనకు రుణమాఫీ కొంచెం ఇచ్చిర్రు అనుకో చాలా సంతోషిస్తారు. ఈ లెవెల్లో కాదు, ఇంకా భారీ ఎత్తు లెవెల్లో కూడా మహిళలు వచ్చే ఛాన్స్ ఉన్నది. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందుకని చెప్పేసి ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ స్కీమ్ ముందుకు తీసుకొచ్చారు అనే నేపథ్యంలో కూడా మాట్లాడుతున్నారు. అవును, కానీ మేడం మాకేంటంటే ఇప్పుడు రుణమాఫీ అనే వారికి అందరూ వస్తున్నారు, మహిళలు గ్రూప్లో జాయిన్ అవుతున్నారు. మళ్ళీ బ్యాంకు వాళ్ళు వడ్డీ కట్టించుకుంటారు. అది మన జిహెచ్ఎంసీ నుంచి వడ్డీ వస్తుంది కదా, అది అక్కడ ఆగిపోవడం వల్ల మాకు ఇక్కడ డిస్టెన్స్ మాఫీ అవ్వట్లేదు కాబట్టి కొద్దిగా ఆగిపోయినాయి గ్రూపులు. దాని నుంచి ఇప్పుడు రిలీజ్ చేసిరు కదా సారు, ఒక ఫస్ట్ విడత చేసిరు, కానీ చాలా మందికి అందలేదు, మ్యాక్సిమం అందలే. అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో అందింది, కానీ ఇక్కడ హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో అయితే అందలేదు. ఇప్పుడు ఇంకో విడత వేస్తా అంటున్నారు కదా, ఆ విడతనన్నా మన హైదరాబాద్కి వస్తే బాగుంటుంది. అది బాగుందంటే మన హైదరాబాద్ వాళ్ళు ఇంకా యాక్టివ్గా అయ్యి ఇంకా గ్రూపులు అయ్యే ఛాన్స్ ఉంది. మహిళలు ఇంకా భారీ ఎత్తున వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఈ ప్రోగ్రాంలు ఇంకా భారీ ఎత్తున చేసేది కూడా ఛాన్స్ ఉంటుంది. కూడా ఆగిపోయినాయి మేడం, పింఛన్స్ కూడా రావాలి కదా, మహిళా పింఛన్స్ రావాలి, విడో పింఛన్స్ రావాలి. ఇప్పటికీ 2-3 టైమ్స్ అప్లై చేశారు, కానీ ఇంతవరకు మాకు ఏం రెస్పాండ్ కాలేదు. అప్లై చేసాము, మండల ఆఫీస్కి కూడా తిరుగుతున్నాం మేడం, చాలా తిరగాల్సి వస్తుంది మేము. పెండింగ్ అయ్యి ఇప్పుడు విడో పింఛన్స్ చాలా ఆగిపోయినాయి, ప్లస్ ఇవి మహిళా పింఛన్స్ కూడా ఆగిపోయినాయి మేడం. అవి ఇవ్వాలి కదా, ఇన్ని డేస్ అవుతుంది ఇంకా శాంక్షన్ అవ్వట్లేదు. అది మెయిన్ పాయింట్. అది ఇంకోటి డబల్ బెడ్రూమ్ అని అంటారు, ఇక్కడున్న చాలా మంది మహిళలకు రాలేదు. అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చిర్రు, కాకపోతే ఉన్న వాళ్ళకే చాలా మందికి వచ్చినాయి అని టాక్ ఉంది ఉన్న వాళ్ళకి. అయితే అదేంటి దృష్టిలో పెట్టుకొని రేషన్ కార్డు విధంగా ఇచ్చిర్రు అనుకో అది బాగుంటుంది. డబల్ బెడ్రూమ్ కోసం చాలా మంది ఆశిస్తున్నారు మేడం, ఇది చాలా అప్డేట్ చేస్తే బాగుంటుంది. చూసాం కదా, మరి ఇక్కడ ఏంటంటే మహిళా సంఘాలకే కాదు అందరు మహిళలకు కూడా, ఒంటరి మహిళలకి ఇటు విడో మహిళలకి అందరికీ కూడా పెన్షన్స్ ఇస్తామని చెప్పారు, కానీ అవి ఇప్పటి వరకు రాలేదు. కొట్టు మిషన్లు ఇవ్వలేరు మాకు, పింఛన్లు రావట్లేవు. ఆ చీరలు ఇస్తామని చీరలు ఇవ్వలేడు. ఏం చేస్తుండైనా 6 అగ్నాలు చేసిండు, ఏం చేసిండు ఆయన? ఏం చేయలేడు అసలు. ఏం చేసిండు? మాకు ఎంత ఇబ్బంది పెడితే వంటకేసాడు 500 అన్నాడు, అది లేదు. ఇండ్లు అన్నాడు, అది లేదు. ఏముండదు మేడం, ఏం లేదు మాకు. కిరాయి కొంపలలో ఒంటరి మహిళ ఉండలేను, ఏం చేయాలి మేడం మేము? చెప్పండి. అవన్నీ నెరవేరిస్తే బాగుంటుంది. అవును, అన్ని 6 అగ్నాలు చేసినప్పుడు నిలబెట్టాలి కదా, చెయ్యాలి కదా. మరి ఏం చేసిండు ఆయన? ఒక బస్సు ఫ్రీ చేసి వదిలిపెట్టేసిండు ఆయన. ఏం చేసిండు? ఎంత ఇబ్బంది పెడుతుంది లేడీస్ కి తెలుసా? అన్నారు కదా మేడం, ఏవి వస్తలేవు, ఇంకా ఏవి లేవు. డబల్ బెడ్రూమ్లు కిరాయి ఇళ్ళల్లో ఉంటాం మేము.
ఇదే హైదరాబాద్ మాది పాత బస్తీ అయిపోయింది. రేట్లు ఇవ్వాలన్నా రేట్లు ఇవ్వాలి ఉండలేవు. ఏమని ఎట్లా బతకాలి మేము, ఎట్లా చేయాలి? రేట్లు మస్తు రేట్లు పెంచుతున్నాడు. ఏం చేయాలి మేము చెప్పండి. చూసాం కదా, ఎందుకంటే ఇక్కడ మాకు ఇండ్లకి కానీ ఇండ్లు రాలేదు, మాకు డబుల్ బెడ్రూమ్లు లేవు, ఒంటరిగా బతుకుతున్న మహిళలకు అండగా నిలబడతామన్నారు. ఒంటరి మహిళలకి ఇక్కడ పెన్షన్స్ లేవు, అలాగే 2500 లేవు, ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు కూడా మాకు అందజేస్తలేరు. ఈ బస్సులు ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషకరమైందే అని చెప్తూ ఉన్నారు. ఈ బస్సులని మేము ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళకే రెంట్కి నడిపిస్తాము అని కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ బస్సులలో చూసుకున్నట్లయితే కూడా మహిళా సంఘాలకు ఇచ్చేటువంటి బస్సులు ఇప్పుడు కేవలము ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు, మెట్రో బస్సులు అనేటివి ఏమీ లేవు. ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులనే 553 బస్సులని వాళ్ళకి అలర్ట్ చేశారు. సెకండ్ విడతలో మళ్ళీ కూడా అప్పచెప్తాము అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ ఉంది. ఈ రోజు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము మహిళా సంఘాలకు ఖచ్చితంగా వాళ్ళకు కేటాయించినటువంటి బస్సులు వాళ్ళకు అప్పచెప్పనున్నారు మహిళా సంఘాల వాళ్ళకి. అలాగే మాకు వడ్డీ లేని రుణాలు కూడా మాకు ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాము. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు, ఇంకా ఇవ్వలేదని కూడా ప్రశ్నిస్తున్నారు సందర్భాలు అయితే చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క బస్సు వచ్చినాయి, చేరుకున్నాయి పరేడ్ గ్రౌండ్కి. అయితే ఇక్కడ భారీ బందోబస్తు, పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాల నిఘాలో ఈ మహాసభని నడిపిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. అలాగే ఇక్కడ జిహెచ్ఎంసీ కావచ్చు, అలాగే వైద్య సిబ్బంది కావచ్చు, మొబైల్ టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి మహిళలకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లతోటి ఇక్కడ సభ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతము ఇప్పుడు ప్రారంభం అయ్యింది. ఇది మళ్ళీ కొనసాగుతున్న నేపథ్యంలోనే వీళ్ళ ఎక్కడెక్కడ గ్రామాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చినటువంటి మహిళలందరూ కూడా ఈరోజు వాళ్ళకి ఇంకా ఏం కావాలి మహిళా సంఘాలకి అనే విధంగా కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఈరోజు బస్సులు అప్పచెప్పిన తర్వాత వాళ్ళ సంతోషాన్ని కూడా చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజైతే మరో హామీని నెరవేర్చుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ గణేష్తో నిర్మల, ఆర్టీవీ.